కదులుతుంది. చేప చూడండి ఎలా ఉందో. ఏటి జల్ల అసలు మామూలుగా ఉండదు. ఈ రెండు వల్ల ఒక ఆలుగ చేప, ఒక జల్ల చేప. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ఎప్పటిలాగానే కృష్ణానదిలోకి అయితే వచ్చాం అనమాట. చూద్దాం. ప్రతిరోజు పడవను నెట్టుకుంటూ పోవాలంటే మాత్రం నెట్టుకోలేకపోతున్నాను. అందుకని కొత్తగా అయితే ఇంజిన్ అయితే బిగించాను. ఇంజిన్ బిగించేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. కానీ ఇంజిన్ అయితే బిగించాను అనమాట. కానీ మన పడవ చాలా చాలా చిన్నది. చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చాలా చాలా జాగ్రత్తగా వెళ్తేనే ఈ కృష్ణానదిలో ఈ మన చిన్న పడవ వెళ్తుందనమాట. అంటే పెద్ద పడవకి బిగించాను, ఇంజను చిన్న పడవకి బిగించాను. కారణం ఏంటంటే ఫ్యూచర్లో పెద్ద పడవ కొనుక్కుంటే పెద్ద మనం ఇంజిన్ కొనుక్కునే పని లేకుండా ఆ ప్లేస్లో అట్లా ఆలోచించాను అనమాట. ఇగో చూస్తున్నారు ఇంజిన్ అనమాట. అసలు వాస్తవానికి ఈ పడవ ఇంజిన్ బిగించాల్సిన పడవ కాదు ఇది. ఇవన్నీ వలమూటలో వాళ్ళు వేసానులా, కానీ చేపలు అయితే పడలేదు. స్టాండ్ కట్టాను. ఇప్పుడు ఇంజిన్ పడవ ఎలా పోతుంది ఏంటనేది మీకైతే చూపిస్తాను. కృష్ణానది చూడండి, గాలి మామూలుగా తోలట్లేదు. ఇది పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణానది అనమాట. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఎక్కువగా కృష్ణానదిలో ఐరన్ బుట్టలు అయితే పెడుతూ ఉంటాం. ఐరన్ బుట్టల్లో మనకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్లో ఐరన్ బుట్టల్లో చేపలు పడుతున్నప్పుడు మంచి మంచి చేపలు, అసలు ఎక్కువ చేపలు, తక్కువ చేపలు పడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అనమాట. మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి. అయితే ఇంజిన్ బిగించాను. ఇంజిన్ హోండా ఇంజిన్. ఇది హోండా కంపెనీ ఇంజిను. అంటే హోండాలో చిన్న ఇంజిన్ అనమాట. ఇది పెద్ద పడవకు కూడా ఉపయోగపడుతుంది. పడవను మనం ట్రైల్ వేద్దాం, చూద్దాం. చూస్తూనే ఉండండి. దగ్గరికి అయితే వచ్చాం అనమాట. చూద్దాం. మనం ఇక్కడైతే కొన్ని బుట్టలు అయితే పెట్టాం, ఐరన్ బుట్టలో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఈ బుట్ట అయితే ఏదో కదులుతుంది. చేప అయితే వాళ్ళకి చేప అయితే పడింది. గుద్దుకొని దాని ముఖం అంతా పగల కొట్టుకుంది. నాకు పొరపాటున ఏలు పెట్టావా?
పొట్లు అయితే తీయటం అయిపోయినాయి అనమాట. ఒక వాలకి చేప ఒక జల్ల చేప అయితే పడింది. వాలకి చేప అయితే తప్పించుకుని పోవడానికి ఆ వంతున బుట్టకు గుద్దుకొని మొఖం అంతా పగలు కొట్టుకుంది. చూడండి ఎలా ఉందో. ఇది మొఖం అంతా పగలు కొట్టుకుంది. వాలకి చేప, జల్ల చేప కూడా పడదే. అసలు ఇది మాట వింటలేదు. అమ్మా, జల్ల చేప ఇదిగో ఏటి జల్ల. అసలు మామూలుగా ఉండదు. ఈ రెండు చేపలు టేస్ట్గానే ఉంటాయి. వాలకి చేప తినకూడదు, ఒక నడులు నొప్పులు అంటారు, కానీ వాలకి చేప కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెండు సరిగ్గా వండితే ఇది జల్ల చేప, వాలకి చేప ఏ చేప అనేది కనుక్కోలేము. రెండు ఒకే రకంగా టేస్ట్గా ఉంటాయి, బాగుంటుంది అనమాట. ముళ్ళు తక్కువగా ఉండి మంచి మాంసం కలిగిన చేప అనమాట. ఈ రెండింటికి జగ్గలు ఉండవు, బలగా ఉంటుంది. ఓకే, చూసారు కదా. అబ్బా, రెండు వాలకి చేపలు, ఒక వాలకి చేప ఒక జల్ల చేప. చూస్తున్నానండి, కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నీళ్ళు రోజు రోజుకు తగ్గిపోవడంతో కృష్ణానదిలో బుట్టలకి చేపలు చాలా తక్కువగా పడుతున్నాయి. కొత్త బుట్టలు తయారు చేసి ఏమన్నా పెట్టాలి. వలలో కూడా పడతలేదు అసలు, ఎందుకో కానీ తెలీదు. ఓకే, మనం లేట్ చేయకుండా ప్రతిరోజు ఇక వీడియోలు కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి. పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణానది అనమాట. ఇది పల్నాడు జిల్లా. నా ఛానల్లో మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. ఐరన్ బుట్టలు పెడుతున్నప్పుడు మంచి వీడియోస్ అయితే ఉన్నాయి, చూడండి. మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.